దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక పెద్ద దైవజనుడు ఒక విషయంలో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే ఆ విషయం, పెళ్లి భోజనాన్ని తినొచ్చు, దినం జరిగించిన భోజనం కూడా తినొచ్చు అని చెప్పాడు. మరి ఎక్కడ చెప్పాడు దేవుడు నాకు తెలీదు. మరి అన్నయ్య మరి ఎట్లా తొందరపాట్లో చెప్పాడో అర్థం కాల, మరి ఏ విధంగా చెప్పాడో నాకు తెలీదు. బైబిల్లో మటుకు దేవుడు అన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటిక వాని అంగట్లో అమ్మినది ఏదో దానిని తినవచ్చును అన్నాడు. అంటే అర్థమైంది, అంగడిలో అంటే అనేది తెలంగాణ భాషలో అంగడి అంటే అన్ని రకాల సామాగ్రి దొరికిద్ది, కొనుక్కొని తినొచ్చు అని అర్థం. ఆంధ్రాలో సంత అంటారు, అంటే డబ్బులు పెట్టి కొనుక్కునే ఏదైనా తినొచ్చును అంటున్నాడు. మరి పెళ్ళిళ్ళకి పోయి నువ్వు నేను చదివించి ఆడ అన్నం తినొస్తాం, మరి దినానికి పోయి చదివించి వస్తావా? చదివించి రావు కదా, అక్కడ చదివింపులు పెట్టరు కదా. మరి నువ్వు ఎట్లా చెప్పావన్నా? అంటే ఏకంగా సంఘ బిడ్డలు మొత్తాన్ని నరకానికి పోవాలని చూస్తున్నావా, లేదా దుర్బోధలో పోవాలని చూస్తున్నావా? నాకు అర్థం కాల. దేవుడు మాట్లాడుతున్న మాటని ఎందుకు ఆలోచించి చెప్పలేకపోయారు మీరు? ఈ దిన విషయం గురించి ఎన్నోసార్లు మేము ఎన్నో బాధలు పడ్డాం, ఆ విషయాలు జనాల్ని ఇడిదిప్పడానికి. మీరు అన్ని విషయంలో ఏందో నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావన్నాడు. అన్నీ తినొచ్చు, అంగట్లో కొనే ప్రతి వస్తువు తినొచ్చు, కానీ పుణ్యానికి వచ్చేది అనగా ఊరకొచ్చేది తినకూడదని అర్థం. అంటే అర్థమైంది, పెళ్లి భోజనాల్లో మనం ఖచ్చితంగా చదివింపులు చదివిస్తాం, అట్లానే దినాల భోజనాలకు చదివింపులు చదివించాం. అంటే అర్థమైందంటే అక్కడికి పోవద్దని చెప్పినట్టుగా దేవుడు. ఆలోచించండి అన్న, మీరు వేల మందికి బోధ చేస్తున్నారు, వాళ్ళు తప్పి మళ్ళీ దినంలో పడి తాగుల్లో పడి మళ్ళీ ఇష్టానుసారమైన లోకంలో పడి బతుకుతారు. జాగ్రత్త అన్నా. ఎందుకన్నా? పెద్దవాడివి నువ్వు, ఏదొస్తే అది నోటికి మాట్లాడితే కాదన్నా, కొంచెం ఆలోచించు. నువ్వేమన్నావు? ఇడ్లీలు ఒకటి దేవుడి దగ్గర విగ్రహం కాడ పెడతారు, ఇంకో ఇడ్లీ ఆ కదం ఇడ్లీ మనం తినొచ్చు అన్నావు. విగ్రహం కాడ పెట్టేది కాదన్నా, ఆ ఇడ్లీ మొత్తం ఆలేకలేదు. అంగట్లో అమ్మే ప్రతి వస్తువు తినొచ్చు అని దేవుడు చెప్పాడు. ఒక ఇడ్లీ తినొద్దు అని చెప్పలా. అర్థమైందన్నా? నీకు చెప్పేటంత రోజులు కాదు, కానీ మేము వీడియో చేసామనేది నువ్వు ఆలోచించన్నా కొంచెం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా.